Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. గత 5 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా తీయకుండా ఒక ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఉపాధ్యాయుల్ని కరోనా సమయంలో ఈ వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టి ఉపాధ్యాయుల్ని అవమానించింది. మన ఉత్తరాంధ్రలో ఒక నాయకుడు అయితే ఉపాధ్యాయులు ఎంత ఘోరంగా మాట్లాడారంటే గురువు కన్నా గూగుల్ మిన్నా అని చెప్పి ఉపాధ్యాయులు కూడా అవమానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియకి వచ్చేసరికి ఇప్పటి వరకు 15 డిఎస్సీలు తీశారు. ఈ 15 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు ఒక్క తెలుగుదేశం పార్టీ తీసింది. ఈ 11 డిఎస్సీల్లో 10 డిఎస్సీలు ఒక్క చంద్రబాబు నాయుడు గారు తీయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అన్న టీచర్ పోస్ట్ అన్న ఒక బ్రాండ్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మరలా అధికారంలోకి వస్తే ఒక మెగా డిఎస్సి ఇస్తాం, తొలి సంతకం డిఎస్సి పైనే పెడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న 2024 జూన్ 12వ తేదీన తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సి పై పెట్టడం జరిగింది. టెట్ నిర్వహించడం జరిగింది. ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడంతో ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. సాంఘిక న్యాయం చేపట్టాలనే ఉద్దేశంతో దానిపై కూడా సత్వర చర్యలు తీసుకొని మొన్న 2020వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఓ మెగా డిఎస్సిని రిలీజ్ చేశారు. ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ అంశం. రాష్ట్రంలోనున్న డిఎస్సి ప్రిపేర్ అయ్యే లక్షలాది విద్యార్థులందరినీ నేను కోరేది ఏంటంటే ఇది చాలా మంచి అవకాశం. 2018లో డిఎస్సి తీశారు, ఈరోజు 2025, 7 సంవత్సరాల నుంచి ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ కాలేదు. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా మెలగాలని, ఉపాధ్యాయులు కావాలని మనస్ఫూర్తిగా మేము విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం. అయితే ఇప్పటికే టీచర్ పోస్టులకు సంబంధించి విద్యార్థులు కొన్ని సమస్యలు వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఒక ఎగ్జామ్ పెడితే మాకు బాగా ఉంటుందని చెప్పి విద్యార్థులు చాలా చోట్ల అడుగుతున్నారు. ఈ విషయాన్ని మేము విద్యాశాఖ మంత్రి దృష్టికి మేము తీసుకువెళ్తాం. రేపు మీరు అప్లై చేసిన తర్వాత ఒక జిల్లాకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో చూసి దానికి తగ్గట్టుగా ఈ టీసీఎస్ వాళ్ళు కానీ లేకపోతే కంప్యూటర్ సెంటర్లు సీట్లు కానీ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుని దానికి అనుగుణంగా వీలైతే విద్యార్థుల అభ్యర్థి మేరకు జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఒక ఎగ్జామ్ కూడా పెట్టాలనే ఆలోచన ప్రస్తుతానికి విద్యాశాఖ వద్ద అయితే పరిశీలనలో ఉంది. రేపు లోకేష్ బాబు గారు రాగానే దానిపై ఒక నిర్ణయం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో విద్యార్థులందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ప్రశాంతంగా లైబ్రరీలో కూర్చోనో ఇంటి దగ్గర కూర్చోనో చదువుకొని ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.